తెలుగువారి ఆత్మీయ వారధి టోరీ అక్షరాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. నేను వారాలనంద్. అందరికీ నమస్కారం. ఈ వారం అక్షరాల తెర 80వ ఎపిసోడ్లకి మనం వెళ్ళబోతున్నాం. గత 80 వారాలుగా అక్షరాల తెర కార్యక్రమాన్ని, ఆ కార్యక్రమంలో వస్తున్నటువంటి కవిత్వాన్ని, సాహిత్యాన్ని, సినిమాల్ని అభిమానిస్తున్న శ్రోతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఎపిసోడ్లో మనం ఏమేమి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం అనే విషయాన్ని మనం ఒకసారి మాట్లాడుకుంటే, ఇవాళ కార్యక్రమంలో ఈ వారం కవితల శీర్షికన బహుశా నేను మరణించాను అనే శీర్షికతో దర్భశనం శ్రీనివాసరావు గారు తమ కవితను వినిపిస్తారు. గాలి తీగ మునాస్ వెంకట్ గారి కవిత, బుర్కపిట్ట శ్రీ ఏనుగు నరసింహారెడ్డి గారి కవిత, సమన్వయం ఏ గజేందర్ రెడ్డి గారి కవిత తను వినిపిస్తారు. ఇక ఇవాల్టి కవి సమయం కార్యక్రమానికి వస్తే, ఇవాల్టి కవి సమయంలో ఒక విలక్షణమైన, ఒక వినూత్నమైనటువంటి, ఒక అపురూపమైన కార్యక్రమాన్ని మనం వినబోతున్నాం. అదేమిటంటే, సుప్రసిద్ధ రచయిత, విమర్శకుడు, కీర్తిశేషులు జువాడి గౌతమ్ రావు గారి గురించినటువంటి ఇవాళ మన కవి సమయాన్ని మనం వినబోతున్నాం. గౌతమ్ రావు గారంటే ఆయన సాహిత్యాధ్య జీవితాంతం, సాహిత్యాధ్య అధ్యయనంలోనూ, విశ్వనాథ కల్పవృక్ష గానంతోనూ గడిపిన ఆయన రచయిత, విమర్శకుడు, సంపాదకుడు, కావ్య గాయకుడు, రాజకీయ యోధుడు, ఆలోచనాపరుడు, సంగీతజ్ఞుడు, ప్రచారానికి దూరంగా ఉండి నిరాడంబరంగా తనదైన రీతిలో సృజనశీలిగా బతికిన మహానుభావుడు ఆయన. ఆయన పద్యగానం వింటూనే ఉండాలని అనిపించేటువంటి ఆయన పద్యగానం అత్యంత విలక్షణమైంది. అయితే ఆయన రామాయణ కల్పవృక్షాన్ని గానం చేయడం అనేది ఒక అపురూపమైనటువంటి సందర్భంగా మనం వింటాం. ఆయన గానం చేసినటువంటి విశ్వనాథ్ గారి రామాయణ కల్పవృక్షం నుంచి ఇవాళ మనం ముఖ్యంగా ఆయన పద్యగానాన్ని మనం వినబోతున్నాం. ఆయన తన పద్యగానం నుంచి ఒక చోట ఒక మాట ఏమంటాడంటే, అర్థం చెడకుండా పఠించడం మా నాయన నేర్పిన విద్య, మిగిలింది కంఠం యొక్క ఆకర్షణ, అది దైవికంగా సంక్రమించింది, అనుభూతి లక్షణం తప్పకుండా ఉంటుంది అన్నది గౌతమ్ గారి మాట. అట్లా ఆయన భావయుక్తంగా పాడుతూ ఉంటే శ్రోతలకి కవిత్వం పట్ల, పద్యం పట్ల ఒక కొత్త ఎరుక కలుగుతుంది. తెలుగు పద్యంలోని అందాలు, శక్తి వినే వాళ్లకు స్పష్టంగా అర్థమవుతాయి. జువాడి గౌతమ్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఇవాళ మనం ఆయన సొంత గొంతుకుతో గానం చేసినటువంటి విశ్వనాథ గారి రామాయణ కల్పవృక్షం నుంచి కొన్ని పద్యాలు మనం వినబోతున్నాం. అది వాళ్ళటి కవి సమ్మేళన కార్యక్రమం. తర్వాత స్మృతి కార్యక్రమంలో సుప్రసిద్ధ రచయిత్రి మాలతి చందూర్ గారి గురించి ప్రముఖ సాహితీవేత్త మరిచెట్టి గోపాల్ గారు మాలతి చందూర్ గురించి మాట్లాడతారు. తర్వాత చివర నివాళి కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ హిందీ దర్శకుడు, ఎడిటర్, ఒక హిందీ సినిమాకే ఒక మధ్యవాద దృక్పథాన్ని, ఒక ఒరవడిని సృష్టించినటువంటి హృషికేశ్ ముఖర్జీ గురించినటువంటి సందర్భాన్ని మనం మాట్లాడుకుందాం. హృషికేశ్ ముఖర్జీకి నివాళిగా ఆయన ఆగస్టు 27న ఆయన వర్ధంతి ఉంది. ఆ సందర్భంగా హృషికేశ్ ముఖర్జీ జీవితము, సినిమాలు, వాటి గురించినటువంటి సినిమాలో భాగంగా మనం చూద్దాం. ఈ మొత్తం కార్యక్రమంలో భాగంగా ఇవాళ మొట్టమొదటి ఎపిసోడ్గా ఈ వారం కవితల శీర్షికల్లోకి వెళ్తున్నాం. ఈ వారం కవితల శీర్షికల్లో మొట్టమొదటిసారిగా ఇవాళ దర్భశనం శ్రీనివాసరావు గారి మంచి అద్భుతమైన కవిత ఇవాళ మనం వినబోతున్నాం. దర్భశనం శ్రీనివాసరావు గారు బహుశా నేను మరణించాను అనే కవిత రాశారు. ఆ కవితని ఇవాళ మొట్టమొదటిగా అక్షరాల తెర కార్యక్రమంలో ఇవాళ మనము ఆయన స్వంతంగా మనకు వినిపిస్తారు. ఆయన అద్భుతమైన కవితను మనం విందాం. ఇప్పుడు దర్భశనం గారు, ప్లీజ్ మీ కవిత అండి, ప్లీజ్. కవితా శీర్షిక బహుశా నేను మరణించాను. ఇంద్రధనుస్సు వంతెనల మీదికి నా కళ్ళు ఎగబాకకముందే నా కాళ్ళు నల్లరేగడి మట్టిలో నడిచాయి. రంగు గురించి గ్రామం నాకు తొలిపాఠం నేర్పింది. చిన్నప్పుడు కందిలిపరిచిన వెలుతురే కాదు, నా చుట్టూరా అల్లుకున్న నిశీధి సైతం నా చదువుల అక్షరాల్లో కలిసిపోయి నాలోకి చేరింది. రాత్రివేళ ఆరుబయట ఆటల్లో ఉప్పొంగినప్పుడు ఆకాశం రాల్చిన నల్లని పుప్పొడి ఇప్పటికీ
నా ఒంటికి మెత్తని మెరుపునిస్తూనే ఉంది. పిల్లలిద్దరి కళ్ళ వాకిళ్ల దగ్గర ఆవిడ ఇష్టంగా తల్లితనాన్ని రంగరించి కాటుకగా అద్దినప్పుడు వెలువడిన కాంతి నా లోపలి గదుల్ని ఇప్పటికీ వెలిగిస్తున్నది. నల్లని దృఢత్వాల సాహసాల మనుగడ యాత్రలు నాగరికతకిచ్చిన కొత్త కొత్త వెల్తురుబాటల్ని చరిత్ర అద్దం చూపినప్పుడల్లా నా చూపు ఉత్తేజితమైంది. పొలాల్లో, కర్మాగారాల్లో, చీకటి గనుల్లో, చిక్కటి వనాల్లో చెమటోడ్చే నల్లని నిబ్బరపు ఊపిరి గాల్లోకి లేచి నాదాకా వీచి నా శ్వాసను బతికిస్తూనే ఉంది. పొలాల్లో, కర్మాగారాల్లో, చీకటి గనుల్లో, చిక్కటి వనాల్లో చెమటోడ్చే నల్లని నిబ్బరపు ఊపిరి గాల్లోకి లేచి నాదాకా వీచి నా శ్వాసను బతికిస్తూనే ఉంది. వేల వేల రాత్రుల్లో యాత్రిస్తూ రక్తాన్ని, స్వేదాన్ని, అప్పుడప్పుడు కురిసే సుగంధ వర్షాన్ని అక్షరాల్లో కూర్చుతున్నప్పుడు చీకటి నిద్ర కాచి నాకు తోడుగా కూర్చుంది. వేల వేల రాత్రుల్లో యాత్రిస్తూ రక్తాన్ని, స్వేదాన్ని, అప్పుడప్పుడు కురిసే సుగంధ వర్షాన్ని అక్షరాల్లో కూర్చుతున్నప్పుడు చీకటి నిద్ర కాచి నాకు తోడుగా కూర్చుంది. ఇవాళ మాత్రం ఆ దూరతీరాన ఒక తెల్లని క్రూరపు అహంకార కాయం ఒక నల్లని గొంతును నేలకేసి నొక్కి చిదిమిన దృశ్యం చూసి నా కనుపాప చితికిపోయింది. బహుశా ఇప్పుడు నేను ఇవాళ మాత్రం ఆ దూర తీరాన ఒక తెల్లని క్రూరపు అహంకార కాయం ఒక నల్లని గొంతుని నేలకేసి నొక్కి చిదిమిన దృశ్యం చూసి నా కనుపాప చితికిపోయింది. బహుశా ఇప్పుడు నేను మరణించాను. జాతి అహంకారానికి మనం దాఖలాలు ఇవాళ ఈ మధ్య అమెరికాలో చూసాం. అనేక ఏళ్లుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జరుగుతున్నటువంటి జాతి అహంకారపు ఆ ఛాయలని వ్యతిరేకిస్తూ ఆ ఛాయల పట్ల ప్రతిస్పందనగా దర్వేశనం గారు చాలా మంచి కవిత రాశారు. ధన్యవాదాలండి దర్వేశనం గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కనుపాప చితికిపోయింది, బహుశా ఇప్పుడు నేను మరణించాను అన్నారు. ఎంత వేదనతో, ఎంత దుఃఖంతో అన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ దర్వేశనం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవాళ ఈ వారం కవిత రెండవ కవితలోకి వస్తే బుర్కపిట్ట, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు రాసినటువంటి కవితని నేను ఇప్పుడు మీకు వినిపిస్తాను. శీర్షిక బుర్కపిట్ట. ఊరికూరికి అందుకుంటేనే బుర్కపిట్ట గెలిచినట్టు, ఏ ఊరు చిక్కనీయని డబుల్ డోర్ల తరుములాటకు పర్లాంగంత పరుగు, డాలర్ కలల మొదటి బెట్టుకు కట్టగడితే ఆగిన కాల్వ, స్టెతస్కోపు మాలల ముందు టోకన్లో దాచుకున్న ప్రాణం, వేగాన్ని వెక్కిరించే నడిబజారు అడ్డుదీపం మీద గింజుకునే అశక్తత, ప్రతి మలుపు పీకల మీద ఎడతెగని క్యూ, మనుగడ ఇప్పుడు మ్యూజికల్ చైర్, పట్నం పాపిట్లో మురికి ప్రవాహం, నడక దేనికి సరిపోదు, పరుగు దేనిని అందుకోదు, బురకపిట్ట ఎగిరెగిరి దుంకవలసిందేనట, కాలువ పల్లానికే పారుతుందనుకున్న మంచి రాముడా ఒకవైపు వంపు చేయబడినట్టున్నది. కొట్టుకుంటే తప్ప నిలువలేనితనం, పోల్చుకుంటేనే తేల్చుకోలేని లోకం, ఏదైనా ఎగబడి గుంజాల్సిందేనా, చిట్టి పాదాల చెల్లి తంతే మురిసిన అక్క కాటగలిసింది, తమ్ముణ్ణి ఊరేగించిన అన్న ఆగమైండు, అరికాళ్లకు చెప్పులు లేకుండా తోటలో మురిసిన కాలాన్ని భూచెత్తుకుపోయింది, పిల్ల బాటలో అరికట్నంతో చల్లగాల్ని తుత్తునియలు చేసిన తోవ్వ తప్పిపోయింది, ఇంటికి బడికి 4 సార్లు అంగలేసి ప్రయోగశాలలో ఆనందాన్ని కొలుసుకున్న లెక్కలు కింది మీదైనాయి, జగ్గల ఘాట్లకు చిచ్చు కొడుతూ తాడెక్కి పండ్లు తెంపినం, పత్తి పెన్ను ఒక్క ముక్కిరిగి నిష్ఫలమైపోయినట్టు, మన సొక్కం సౌందర్యమంతా
కనిపించని కత్తి యుద్ధాలలో చిక్కబడిపోయిందా? ఇప్పుడు కొత్త కొలతలో గంతులేస్తేనే ఏదైనా అందుతుందట. ఎవరినైనా వెనక్కు తోస్తే గాని మనం ముందున్నట్టు కాదట. ఎవరినైనా వెనక్కు తోస్తే గాని మనం ముందున్నట్టు కాదట. ఇప్పుడు అన్నింటికీ రూపం మారినట్టుంది. మరిప్పుడు బాగా ఆలోచించు. ఇప్పుడు అన్నింటికీ రూపం మారినట్టుంది. మరిప్పుడు బాగా ఆలోచించు. సరిగ్గా బుర్రపిట్ట ఎరక చెప్పు సఖుడా. సరిగ్గా బుర్ఖపిట్ట ఎరక చెప్పు సఖుడా. మంచి కవిత అండి బుర్ఖపిట్ట. నరసింహారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మరో కవిత నేను మీకు వినిపిస్తాను. అది మునాస వెంకట్ రాసినటువంటి కవిత. ఆ మునాస వెంకట్ రాసినటువంటి కవిత శీర్షిక గాలితీగ. పొదల్ని బావుకుంటూ బాటలు తీసుకుంటూ ఏడికిపోతున్నను, ఏడిదాకపోతున్నను. నడిజాం నాత్రి పుట్టతాడు మీది నుంచి వడబట్ల కళ్ళు వడిసి ఉంది. వసనాపగాలికి వష్టి బుసకొడుతుంది. తెడల మీన ఎన్నెల తేలి వస్తుంటే రేల పూలు రాలి కోటి పోటికొస్తున్నాయి. విరగబూసిన పడిగలు విచ్చుకున్న విరహం గాలికి గరక సిగ్గుపడుతుంది. ఈ రాత్రికి ఎవరిచ్చితో నా హృదయాన్ని తేలిపోతున్న తేలులో నీటి ఉలి అడిగితే ఆడితే నిద్ర లేచింది. నా శ్వాసలో బయలుదేరిన ప్రాచీన సత్యస్వప్నం ఏ చూపు తోడేసిందో కాని తోడుకున్న చందమామ తోడొచ్చింది. పొలాలు వనాలు తోటల మధ్య బాటలు నన్ను అల్లుకున్న జాజిపూల తీగ. అంతర్శిలల్ని పగలగొట్టిన ఆత్మని నిద్రపుచ్చిన నిశ్శబ్దం. ఆకలి దప్పికలు అవమానాలు నిండిన ఎండల వెనకాల గుండె వెనకాల ఎంతకాలం తపించిందో ఎన్ని కోరికలు గీ ఒడ్డునరి. బుడ్డగోచీలు పెట్టుకొని తిరిగినయో, ఏ దివ్య నేత్రాలకి కాంతి రూపాలిచ్చినయో, అంతా ఆత్మలో మునిగి తేలిన దుఃఖభూషణమే. ఎన్ను పాము కరిసి చెమట విషమై నీలి రంగు తోవలో నురుగులు కక్కిన అలికిడి. చూసింది లేదు, విన్నది లేదు. ఇగన్ రాజుకొని గడ్డకట్టిన నాత్రి పచ్చి ముట్టని నిప్పుల పడి నాత్రి పగలు మధ్య తెల్లగడ్డ వచ్చింది. గీ సుదీర్ఘ నిట్టూర్పు నీకు తెలిసింది కాదు. గీ పాదుల్లో ఎన్ని ఊపిర్లు వదిలితే గాలి మళ్లీ నాటుకుంది. నా లోతుల్లోకి వచ్చిన ఏటిపాయ కనుక ఆ మాధుర్యమైన పాట నాది కాదు. నేనే గాలి గొంతును మార్చా. ఏది నన్ను ఏరుడు చేసి ఎత్తుకున్న సముద్రం? ఏది నన్ను అదృశ్యం చేసిన ఆనందం? పొదలో గుడ్డు పగిలి ముక్కు బయట పెట్టిన పిట్టపిల్లకు తల్లి పిట్ట రేపో మాపో ఆకాశాన్నిస్తుంది. ఏది నన్ను అదృశ్యం చేసిన ఆనందం? పొదలో గుడ్డు పగిలి ముక్కు బయట పెట్టిన పిట్టపిల్లకు తల్లి పిట్ట రేపో మాపో ఆకాశాన్నిస్తుంది. ఏది నేను ఎగిరిపోయిన క్షణం? నిశ్శబ్దం కట్టేసిన అంతరమే కదా నేను. నా నిస్సహాయ హృదయం మీద సింగిడి రంగుల యవ్వన జాల ఎప్పుడో పూర్వం పరుచుకుని ఉంది. నా నిస్సహాయ హృదయం మీద సింగిడి రంగుల యవ్వన జాల ఎప్పుడో పూర్వం పరుచుకునుంది. గాలితీగ. మునాస వెంకట్ గారు మంచి కవితని మా శ్రోతలకు వినిపించే అవకాశం కల్పించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు చివరగా ఈ వారం కవితలో భాగంగా చివరగా ప్రముఖ కవి గజేందర్ రెడ్డి గారి సమన్వయం కవితను మనం విందాం. సమన్వయం కవిత ద్వారా గజేందర్ రెడ్డి గారు ఇవాళ తన కవితను వినిపిస్తారు. తన స్వీయ గొంతుతో వినిపించబోతున్నారు. ఇక గజేందర్ రెడ్డి గారు మీ కవిత అండి. సమన్వయం కవిత. దాశరథి రంగాచార్య నీకు సాటి లేరెవరయ్యా. నీ అభిప్రాయాలే ఆలోచనామృతం. నీ జీవనయానం ఒక జీవనది ప్రవాహం. మార్క్సిస్టును అంటావు, తిరునామాలను పెడతావు, కమ్యూనిజం కాంక్షిస్తావు, సంప్రదాయాన్ని ప్రేమిస్తావు. గుండెలు మార్క్సిజాన్ని నింపుకొని
గొంతులో వేదాలను పలికిస్తవు. తెలంగాణ జీవితాన్ని ప్రేమించావు, నిజాం ప్రభువు దాష్టీకం ప్రశ్నించావు. తెలంగాణ చరిత్రను చిత్రించావు, భారతీయుని హృదయ ఘోష వినిపించావు. వేదం నుండి సామ్యవాదం దాకా నీ అక్షరాలు అస్త్రశస్త్రాలు, అగ్నిగోళాలు. మాటకు చేతకు మధ్య ఉండదు నీకంతరం, మానవ శ్రేయస్సే నీ రచనల ఆంతర్యం. సామాన్యుని బతుకు కొరకు సమరం సల్పిన వాడివి, సనాతన సంస్కృతికి సుప్రభాత గీతానివి. భిన్నత్వంలో ఏకత్వం భారతీయ దృక్పథం, ఆ పథానికి నువ్వే నిలువెత్తు నిదర్శనం. పసిపిల్లల నవ్వులలో వినిపించే నాదం ఏంటా నాదం? గాలికి ఊగే ఆకులలో వినిపించే నాదం అదే ఏంటా నాదం? చిటపట చినుకులలో వినిపించే నాదం అబ్బబ్బబ్బబ్బా ఏంటా నాదం? అదే మన జుమ్మంది నాదం. సంతోష్, ఎప్పుడొస్తావు మరి? వింటూనే ఉండండి, వస్తూనే ఉంటా మీ తెలుగువారి ఆత్మీయవారధి టోరీలో. జుమ్మంది నాదం. అక్షరలితర కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇవాల్టి ఈ వారం కవితలో భాగంగా ఇందాక మనం మిత్రుడు గజేందర్ రెడ్డి గారి కవిత విన్నాం. దాశరథి రంగాచార్య గారి స్మృతిలో ఆయన రాసిన కవితను విన్నాం. థ్యాంక్ యూ అండి గజేందర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇవాల్టి రెండవ కార్యక్రమంలోకి వెళ్తే స్మృతి శీర్షికన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా సుప్రసిద్ధ రచయిత్రి మాలతీ చందూర్ గారి గురించి, ప్రముఖ కవి, సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షుడు, వ్యాఖ్యాతగా విలక్షణమైనటువంటి లక్షణాల్ని, విలక్షణమైనటువంటి ప్రతిభని కలిగి ఉన్నటువంటి మాడిశెట్టి గోపాల్ గారు మాలతీ చందూర్ గారి గురించి మాట్లాడతారు. మాలతీ చందూర్ గారు అనగానే నాకైతే ఆమె స్వాతిలో రాసినటువంటి పాత కిరటాలు గుర్తొస్తాయి. ఆ పాత కిరటాల్లో తన ద్వారా దాదాపు 1980 సంవత్సరంలో, 80 కంటే ముందు కనుక కొంచెం, అప్పుడు తను రాసినటువంటి ఆ శీర్షికలో భాగంగా గాడ్ ఫాదర్, వ్యానిటీ ఫెయిర్, గాన్ విత్ ద విండ్, నారో కార్నర్, వికాస్ ఆఫ్ ద వేకర్ ఫీల్డ్, ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నవలల గురించి తను మాలతీ చందూర్ గారు పాత కిరటాలు కార్యక్రమంలో భాగంగా మనకు దానిలో రచనల్లో శీర్షికలో భాగంగా రాయగా స్వాతిని చదివి స్వాతిలో చదివి అన్ని కూడా ఎంత ఇన్స్పైరింగ్ ఇంట్రడక్షన్స్ తో రాసినటువంటి నా నవలల గురించి పరిచయాలు ఇప్పటికీ నాకు తడితడిగా గుర్తుంది. ఇంకొక విషయం నేను ఇవాళ మీతో పంచుకోవాల్సింది ఏంటంటే, మా ఆత్మీయ మిత్రుడు కోడం పవన్ కుమార్ అని ఆత్మీయ రచయిత, జర్నలిస్టు హైదరాబాద్ లో ఉంటారు. ఆయన 1980లోనే ఈ పాత కిరటాలు, స్వాతిలో వచ్చినటువంటి పాత కిరటాలన్నింటినీ ఒక చోట బైండ్ చేసి ఆ బైండింగ్ పుస్తకాన్ని నాకు ఆత్మీయంగా నాకు అందజేశారు. ఆ ఆత్మీయంగా అందజేసిన ఆ పాత కిరటాలు సంకలనం ఇప్పటికీ నా దగ్గర ఉంది, ఆ పేపర్ కటింగ్స్తో ఉన్న సంకలనం. థ్యాంక్ యూ పవన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ మళ్ళీ మరొకసారి మాలతీ చందూర్ గారిని గుర్తు చేసుకుంటూ, మాలతీ చందూర్ గారి గురించినటువంటి తన జీవితాన్ని, తన సాహిత్య ప్రపంచాన్ని మనకు మిత్రుడు మాడిశెట్టి గోపాల్ మనకు వినిపిస్తారు. గోపాల్ గారు. ప్రఖ్యాత రచయిత్రిగా, విమర్శకురాలుగా, కాలమిస్టుగా బహుముఖ ప్రతిభ కలిగిన వారు మాలతీ చందూర్ గారు. ఆమె వర్ధంతి సందర్భంగా మాలతీ చందూర్ కృష్ణా జిల్లా నూజివీడులో వెంకటాచలం జ్ఞానాంబ దంపతులకు 1928 డిసెంబర్ 26న జన్మించారు. 8వ తరగతి వరకు నూజివీడులోనే చదువుకున్న ఆమె తర్వాత చదువుకోవడానికి ఏలూరు వెళ్లారు. అక్కడ వారి మామయ్య చందూర్ గారి ఇంట్లో ఉండి చదువుకున్నారు. అప్పుడు చందూర్ గారి ద్వారా డి కామేశ్వరి, ఆనందరామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఏలూరులో వారున్న ఇంటికి సమీపంలో కథావీధి అనే సాహిత్య పత్రిక కార్యాలయం ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్త్రి, నండూరి సుబ్బారావు, వెంకటాచలం,
కావలి లక్ష్మీ నరసింహం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. వారితో పరిచయం కలిగింది. 1947లో ఆమె, చందూర్ గారు మద్రాసుకు చేరుకున్నారు. 1947 చివర్లో ఆమె, చందూర్ గారు వివాహ బంధంతో ఏకమయ్యారు. మద్రాసుకు వచ్చిన 1949లో వారి రచనా వ్యాసంగం ప్రారంభమైంది. అప్పట్లో రేడియోలో ఆమె రచనలను చదివి వినిపించేవారు. ఆ రోజుల్లో ఎగ్మూర్లో ఉన్న రేడియో స్టేషన్ వెళితే ఒక సాహిత్య సభకు వెళ్లినట్లుండేది. అక్కడే ఆచంట జానకీరాం, బుచ్చిబాబు, జనమంచి రామకృష్ణ, పివి రాజమన్నార్, మునిమాణిక్యం నరసింహారావు వంటి వారిని దగ్గరగా గమనించే అవకాశం కలిగింది. ఇక 1952 నుంచి ఆమె రచనా వ్యాసంగంలో తీరిక లేకుండా గడిపారు. మాలతీ చందూర్ అమూల్యమైన రచనలెన్నో చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో 1952 నుండి మహిళల కోసం ప్రమదావనం శీర్షికను 2 దశాబ్దాలకు పైగా నడిపారు. ఈ శీర్షికలో వంటలు, వార్పులే కాకుండా ఇంగ్లీష్ నవలలను పరిచయం చేయడం, విదేశాలలో తిరిగి వచ్చిన వారి చేత వారి అనుభవాలు రాయించడం మొదలైనవి చేస్తూ మహిళలకు ఒక సలహాదారుగా ఉండి వారి ప్రశ్నలకు సమాధానాలిచ్చేవారు. ఈమె ప్రచురించిన వంటల పుస్తకాలు కొత్తగా పెళ్లైన అమ్మాయిలకు కూడా ఉపయోగకరంగా ఉండేవి. మాలతీ చందూర్ రాసే జవాబులు మహిళలతో పాటు మగవారు కూడా చదివేవారు. మాలతీ చందూర్ జవాబులు శీర్షిక పేజీలను వారపత్రిక నుండి చించి పోగు చేసి పుస్తకాలుగా బైండింగులు చేసి చాలా మంది అపురూపంగా దాచుకునేవారు. తెలుగులో 25కు పైగా మహిళా ప్రధాన నవలలు రాయడమే కాకుండా 300కు పైగా ఆంగ్ల రచనలు తెలుగులోకి ఆమె అనువదించారు. ఈమె అనువాదాలు జేన్ ఆస్టిన్ నుండి సమకాలీన అరుంధతీ రాయ్ల రచనల వరకు కూడా ఉన్నాయి. ఇవి పాత కెరటాలు శీర్షికన స్వాతి మాసపత్రికలో ప్రచురించారు. నవలా రచయిత్రిగా, మహిళా వృత్తాంతాలపై కాలమిస్టుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. 70వ దశకంలో కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలుగా పనిచేసిన మాలతీ చందూర్ గారు తాను చూసే తమిళ సినిమాలను అర్థం చేసుకోవడానికి తమిళ భాష సైతం నేర్చుకోవడం విశేషం. నేర్చుకున్న 2 ఏళ్లకే అనువాదాలు ప్రారంభించి అనేక తమిళ రచనలను కూడా తెనిగించారు. ప్రముఖ తమిళ రచయితలు శివశంకరి, జయకాంతన్, ఎన్ఏ పార్థసారథి, సుజాత, కలైంజర్ కరుణానిధి తదితరులు చేసిన రచనలను సైతం మాలతీ చందూర్ గారు తెలుగులోకి అనువదించారు. 1953లో వంటలు, పిండి వంటలు పేరుతో ఒక పుస్తకం రాశారు. అలాగే పాత కెరటాలు పేరుతో అనేక ఆంగ్ల రచనలను అనువదించారు. ఆమె రాసిన ఆంగ్ల తెలుగు భాష వంటల పుస్తకం నేటికి రికార్డు స్థాయిలో అమ్ముడు పోతుండడం చెప్పుకోదగ్గది. చెన్నైలోని శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక సొసైటీ చైర్పర్సన్ గా ఆమె అనేక వైవిధ్యభరితమైన సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. మాలతీ చందూర్ 3 దశాబ్దాలకు పైగా చేసే తన రచనల ద్వారా తెలుగు ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ముఖ్యంగా తెలుగు, ఆంగ్లం, తమిళ భాషల్లో రచనలు గావించారు. తెలుగులో 25కు పైగా రచనలు చేశారు. కేవలం రచయిత్రిగానే కాకుండా ఆమె జగతి అనే మాసపత్రికకు ఎడిటర్గా కూడా పనిచేశారు. జర్నలిస్టుగా కూడా తగిన గుర్తింపును పొందారు. తెలుగులో 26 నవలలు, 300కు పైగా ఆంగ్ల రచనలకు అనువాదాలు. అలాగే ఆమె మొదటి కథ రవలడ్డూలు కాగా మొదటి నవల చెంపకం చెదపురుగులు. ఇలా నవలా రచయిత్రిగా మహిళలకు సంబంధించిన అంశాలపై రచనలు చేసి అనేక పురస్కారాలు అందుకున్నారు. వంటలు, పిండి వంటలు, అందాలు, అలంకారాలు, మహిళలకు మధుర జీవనం, పాత కెరటాలు, జాబులు జవాబులు, ప్రశ్నలు జవాబులు, చంపకం చెదపురుగులు లాంటి రచనలతో పాటు కాంచనమృగం, వైశాఖి, మనసులోని మనసు, ఆలోచించు, ఏమిటి జీవితాలు, భూమిపుత్రి, మధుర స్మృతులు, ఓ మనిషి కథ, రాగరక్తిమ, మేఘాల మేలిముసుగు, కలల వెలుగు, బ్రతక నేర్చిన జాన, జయలక్ష్మి, కృష్ణవేణి, శతాబ్ది సూర్యుడు,
శిశిర వసంతం, హృదయనేత్రి లాంటి నవలలు రాశారు. 1987లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, అలాగే 1993లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు కలకత్తాకు చెందిన భారత భాషా పరిషత్ అవార్డు, తెలుగు యూనివర్సిటీ అవార్డును సైతం అందుకున్నారు. 2013 ఆగస్టు 21న చెన్నైలో అనారోగ్య కారణాలతో ఆమె కన్నుమూశారు. ఆమె పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి శరీర దానం చేశారు. రచనా వ్యాసంగంలో రాణించి అందరి మన్ననలు పొంది తన రచనల ద్వారా సమాజానికి మంచి మార్గం చూపించిన మాలతి చందూర్ గారు సదా చిరస్మరణీయులు. తెలుగువారి ఆత్మీయ వారధి. థ్యాంక్ యూ మాలశెట్టి గోపాల్ గారు. మాలతి చందూర్ గారి జీవితము సాహిత్యాన్ని మాకు పరిచయం చేశారు మా శ్రోతలందరికీ. థ్యాంక్ యూ గోపాల్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఇప్పుడు మనం కవి సమయం కార్యక్రమంలోకి వస్తే, ఇందాక మీకు పరిచయం చేసినట్టుగా విశ్వనాథ సత్యనారాయణ గారికి సాహిత్యానికి విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంతో తన జీవితాన్ని మమేకం చేసుకున్నటువంటి యువాడి గౌతమరావు గారి స్వీయ పఠనం, తను విశ్వనాథ గారి కల్పవృక్షంలోంచి కొన్ని పద్యాలు మనకు వినిపిస్తారు. ఆయన పద్యాలు చదవగా రికార్డ్ చేసినటువంటి ఆ రికార్డుని మీకు వినిపిస్తాను. జువాడి గౌతమరావు గారు అంటే నిజంగా ఆయన చాలా స్పష్టంగా, సూటిగా అనేక విషయాల పట్ల అభిప్రాయాలు వ్యక్తం చేసిన వారు. ఆయన మాట్లాడిన ఇంత గంభీరంగా, ఇంత హృదయంగా మాట్లాడేవారు, అంత ఖచ్చితంగా మాట్లాడేవారు. ఆయన ఒక చోట ఎంత స్పష్టంగా చెప్తారంటే, కవిత్వంలో బలం ఉండాలి కానీ అది పద్యమా వచన పద్యమా అన్నది అంత ముఖ్యం కాదు అనేవారు ఆయన. చాలా అద్భుతమైన వాక్యం చెప్పారు ఆయన. అంతేకాకుండా ఆయన గొంతులో చాలా సూటిగా, స్పష్టంగా విమర్శ కూడా ఉండేది. అట్లా పఠనంలో కాకుండా మాట్లాడినా కూడా ఒక గొప్ప భావుకతతో మాట్లాడేవారు ఆయన. ఆయన కరీంనగర్ జిల్లా ఇరుకుల గ్రామంలో 1929 ఫిబ్రవరి 1న జన్మించారు. కరీంనగర్ స్కూల్లో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. అడ్వకేట్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ఆయనకు భార్య, 2 కుమారులు. పివి నరసింహారావు, కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్ కుమార్ ఆచార్య లాంటి సాహితీ మిత్రులతో ఆయనకు దగ్గరి సన్నిహిత్యం ఉండేది. వరంగల్లో కాళోజీ, ఆదిలాబాద్లో సదాశివలాగా కరీంనగర్లో జువారి గౌతమరావు గారికి ఆ స్థాయి, గౌరవం, గుర్తింపు ఉన్నాయి. ఆయన అనేక మంది సాహితీకారులకు ఆశ్రయం ఇచ్చారు. అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా సమావేశాలు పెడుతున్నారనే ఆరోపణపై గౌతమరావు గారిని అరెస్ట్ చేసి 2 ఏళ్ల కారాగార శిక్ష విధించి ఔరంగాబాద్ జైలుకి అప్పటి నిజాం ప్రభుత్వం పంపిస్తే అక్కడ కేవలం 2 నెలలు మాత్రమే జైలు జీవితాన్ని గడిపిన గౌతమరావు గారు తన మిత్రులతో కలిసి గోడల్ని బద్దలు కెట్టుకుని పారిపోయి వచ్చేశారు. అంత ఒక విప్లవాత్మకమైనటువంటి భావంతో ఉండేవారు. తర్వాత సోషలిస్ట్ గా పరిణితి చెందారు. చాందా క్యాంప్ లో శిక్షణ పొందినటువంటి గౌతమరావు గారు ఆ తర్వాత విశ్వనాథ సత్యనారాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారిపోయారు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకుని ఆ స్కూల్ ఆఫ్ థాట్ కి తనను తాను పరిచయం చేసుకున్నారు. ఆయన రాజకీయాలంటే ఇష్టం లేకుండానే గౌతమరావు గారు ఒక సోషలిస్ట్ గా 1977లో కరీంనగర్ నుంచి జనతా పార్టీ పక్షాన ఇలా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఒక ఆసక్తికరంగా ఉంటుంది. చాలా గొప్ప మాట చెప్పారని. ఆయన ఏమంటారంటే, ఓడిపోతే పర్వాలేదు, గౌతమరావు గారు అన్నమాట ఇది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఓడిపోతే పర్వాలేదు, గెలిస్తేనే కష్టం. ఐఎమ్ నాట్ ఫర్ ఏ క్రౌడెడ్ లైఫ్ అన్నారు ఆయన. నేను ఒక గుంపులో ఉండేటువంటి మనస్తత్వం కాదు నాకు, ఓడిపోతేనే హాయి నాకు, గెలిస్తేనే కష్టం అని అంత స్పష్టంగా చెప్పినటువంటి గౌతమరావు గారు ఆయనకి చరిత్ర పైన, సంస్కృతి పైన, తెలంగాణ సంస్కృతి పైన చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉండేది. చాలా అద్భుతమైనటువంటి పఠనంతో, అధ్యయనంతో ఒక అంతర్ముఖ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఎంతో మందికి చైతన్యాన్ని ఇచ్చినవాడు. అట్లాగే ఆయన విశ్వనాథ సత్యనారాయణను సనాతనుల్లో ఆధునికుడు అనేవారు ఆయన. అట్లా విశ్వనాథ గారు ఆరంభించి ఆపేసిన జయంతి పత్రికను గౌతమరావు గారు కొంతకాలం నడిపారు. అట్లా ఆయన విశేషమైన కృషి చేశారు. ఆయన ముఖ్యంగా కల్పవృక్షాన్ని, పద్యాల్ని గానం చేయడం అనేది ఒక అపురూపమైన విషయంగా విశ్వనాథ భక్తులు పద్యాన్ని ఇష్టపడేవాళ్ళు. అట్లాగే రామాయణ కల్పవృక్షాన్ని ఇష్టపడేవాళ్ళు. గౌతమరావు నిజానికి అసలు పద్యాన్ని ఎట్లా చదవాలి, పద్యాన్ని ఎంత భావయుక్తంగా చదవాలనేది ఆయన పద్యాలు వింటుంటే మనకు అర్థం ఉంది. అనేక గంటల పాటు ఆయన విశ్వనాథ కల్పవృక్షాన్ని గానం చేశారు. అందులోంచి కొంత భాగాన్ని వాళ్ళ అక్షరాల కార్యక్రమం శ్రోతలకి
సాహితీ అభిమానులందరికీ వినిపించబోతున్నాం. ఇప్పుడు గౌతమరావు గారి రికార్డెడ్ పద్య పఠనాన్ని ఇప్పుడు మనం వినబోతున్నాం. శ్రీనందమూరునిలయా ప్రాణాంతర్దీపికా కృపాపరతంత్ర నానానిగమశిఖోగ్రజ్ఞానాకృతి భక్తజనవశా విశేష శ్రీ విశ్వనాథ కుల పరావార శశాంక శోభనాద్రికృత ప్రతిష్ఠా విభవ నందమూర్పురీ విలసశ్వేతలింగ శ్రీ విశ్వేశ శ్రీలీన భక్త హృదయ మరాళీ కార్తిక పయోధరాయిక దేహ మాలూరదల పరిమళమాలారమ్యాభిషేక మసుల శరీర వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకు పరమార్థభూతమై వెలుగులు తన్ను మించి మడి విశ్వమునందున వేరు చోటలేవు అలగుడు శిష్యవత్సలుడు అలగుడు శిష్యవత్సలుడు అంబుధి శోషణ దాగముక్తి వెలుగుల నిధికిన్ గురుత్తమునకున్ రఘురామునకున్ నమస్కృతు విహరదమోఘబాణ పదవీ నదవీయసి ముజ్జగము సంగ్రహకృత కార్యబుద్ధి విశిఖా సశిఖాకృతి ధర్మశాస్త్రమే నృహరికి మౌర్విరాపతిరీకృత గాఢనభోంతరాళ దిక్కుహరునకున్ సలక్ష్మణునకున్ రఘురామునకున్ నమస్కృతులు జీవుల కామ సంగత విశిష్టుల దుష్టుల దుష్టధర్మపుంద్రోవలు మౌని వెన్నెముకతో హరించడు ధర్మమూర్తి జీవుల కామసంగత విశిష్టుల దుష్టుల దుష్టధర్మపుంద్రోవలు మౌని వెన్నెముకతో హరించడు ధర్మమూర్తి ఆవృత ఉత్రనామతిమిరౌక విదారణ భాస్కరుండు రక్షో విమతారి వాసవునకున్ త్రిజగత్పతికి నమస్కృతుల్ పుట్టుచునే వియత్యగురబోవకపోయినన్ త్రిలోక సమ్రాట్టు పవింఘటించక కుమారునిపై తనకింత ప్రేమ ఉన్నట్టుల ఎట్లుగా తెలియనయ్యతికి ఇంతటి అప్రదృశ్యుడే నెట్టుల నౌదు అప్పిత సమీరణ దేవునకు నమస్కృతుల్ అవికృతుడౌచుత వికృతి నంది మొదల్ జగవింత ఇంతయైన వికృత చేసి అవికృతుడౌచుత వికృతి నంది మొదల్ జగవింత ఇంతయైన వికృతి చేసి తొల్లిటి ఘనస్థితిగాంచగా ధర్మముండు వేదవిహితమున్ ఘటించి అది తప్పిన శిక్ష ఎటంచు పెట్టి ఉత్సవ వయదూర్ణనాభికృత తంతునకున్ విధికిన్ నమస్కృతు మరియు ఋగ్వేదులయందు మర్యాద బలచుకున్నట్టి వరుణదేవుని యొక్క మహిత ప్రథమ రూపం వైన దొరకు ధరణి దేవత ఎప్పుడు కన్న తల్లినా తన కౌగిటన్ పొనరదాల్చుతున్నట్టి జలధినాథుని నానతుల్ పొందు అనుచున్ వార్నిధి లంఘనోజ్వలిత కార్యారంభ సూర్యాదిదేవ నమస్కార మనస్కుడౌచు
తనుభావంబు అద్రిభావంబుగా విను దిక్కుల్ హరియంతుచున్ పెరుగు సామీరిన్ విలోకించి వీటిని వందెన్ కపి సంచయంబు నయనాధీనంబుగా ప్రాణమున్ ఒక 10,000 ఏడుగులకుండినయంత బలంబు కల్గున ప్రకట మహేంద్ర పర్వతము వానరధూర్జటి పాదగాతనాధిక పరిపీడన సహమతి అప్రకట మహేంద్ర పర్వతము వానరధూర్జటి పాదగాతనాధిక పరిపీడన సహమతి తరుసూన మహాభిషేక పక్షికుల విరామ సంస్తుతులు చేసే ప్రసన్నుని జేయనించుచు కపిలోకేశ్వరుడంతనూరుయుగజంఘాక్లప్తి కుప్పించు యత్నపడన్ పర్వతముర్విగర్తకృత ప్రత్న ప్రౌఢ సంధిశ్రథన్ విపరీతోగ్రరవంబుగా బెసకియొప్పెన్ కానిపింపన్ సరీసృపముల్ వీరనరాలుగా కథలు ధాత్రీదేవి దంతంబనం ప్రౌఢసంధిశిలకన్ విపరీతోగ్రరవంబుగా బెసగియొప్పన్ కానిపింపన్ సరీసృపముల్ నీ వీరనరాలుగా కథలు ధాత్రీదేవి దంతంబనం పరమకపీశ్వరాంఘ్రియుగవారి జఘట్టన జాతలంఘనత్వర కుదిలింపగాబడి విదారణ భార్దలశేఖరంబులై విరిసిన ఎట్టి కోకనద విభ్రమవార్నిధియై మహేంద్రభూధరపతి వేయి కన్నులను దాలిచే అద్భుత దర్శన స్పృహన్ ఒయ్యనదాదిపై బడి గుహోపలరాజి భుజంగరాజి ఒయ్యనజారిపై బడు గుహోపలరాజి భుజంగరాజి తామయ్యట దంష్ట్రలంగరవ అగ్నులు పుట్టి జ్వలింప మోమునన్ వ్రయను వేయగాబడిన వైఖరి పర్వతరాజు కందగడ్డయ్యే విశీర్ణ నిర్క్షర మహాంబులు స్వేదము పుట్టినట్టులై సుందర సుందరుండు సుందరి వేరొకతన్ భజించుచున్ కుందుచు మారిపోయి తనకున్ బహుకాలము కాకపోయి ఈ ముందటి కోర్కి లేదనిన పోలిక ధారుని దక్షిణ స్తన స్పందము పొందునటుల క్ష్మాధర మల్లలనాడే ఉగ్రమయీ సుందర సుందరుండుపతి సుందరి వేరొకతన్ భజించుచున్ కుందుచు మారిపోయి తనకున్ బహుకాలము కాకపోయి ఈ ముందటి కోర్కి లేదనిన్న పోలిక ధారుని దక్షిణ స్తన స్పందము పొందునన్నటుల క్ష్మాధర మల్లల నాడే ఉగ్రమై ఆ అవనీధర స్థిత మహర్షులు సిద్ధులు కొండ బ్రద్దలవునోయని సంశయించి గగనోత్పతనంబునరింప భక్ష్యపానీయములాదిగా వదలి నింగికి ఎంగిలి చేతులొప్పగాబోయిది మధ్య వీడి వనభోజనమోదము యక్షదంపతులు ఇతడు మానుభావుడు కపీశ్వరుడు ఈ వార్తి దాటి క్షితిసుతాపతి రామచంద్ర సేవా విశిష్ట కార్యార్థి ఇతడు మహానుభావుడు కపీశ్వరుడు ఈ వార్తి దాటి క్షితిసుతాపతి రామచంద్ర సేవా విశిష్ట కార్యార్థి మతిమద్ది విభుండు అతిలోక మహిముండు మహనీయమూర్తి క్షితిధరంబున నుండి గగనసీప వెంకేయుచున్నాడు అని సిద్ధోవచయింపగా
అభయులై ఆకాశచారు వినూతన హేళ మధురాక్షులన్ కనుగొనన్ ఇతడు మహానుభావుడు కపీశ్వరుడు ఈ వార్ధి దాటి క్షితిసుతాసతి రామచంద్ర సేవా విశిష్ట కార్యార్థి మతిమత్తి విభుండు అతిలోక మహిముండు మహనీయముక్తి క్షితరంగునరుండి గగన సీమ వెంచేయుచున్నాడు అని సిద్ధువచియుంతగా అభయులై ఆకాశచారుల్ వినూతన హేళ మధురాక్షులన్ కనుకొనన్ కనువంగులు అంగీకృత శనకెదీని బహుల్మరించన కువృత్ సంస్థానముహించిరి అంతన సామీరి పయోధి సంప్లవన సౌందర్యంబు వీక్షించుచున్ కనగరసాతలంబున దిగంబడబోవుచునున్న ధాత్రిపూరను చనులించినాడన అనంతుడు మారుతి పుచ్చవెత్తి వేసెను గిరియల్ల జుట్టికొన క్షీరపయోనిధి త్రచ్చునాడు అకంపనుడు అహిరాజు వాసుకియు మందర పర్వతమును కైవడి నడుమున్మూపులు వంచి గ్రీవము సమున్నత్యుజ్వలంబయి నడుమున్మూపులు వంచి గ్రీవము సమున్నత్యుజ్వలంబయి మొగంబుడు రాజోదయమట్లు కన్పటగ జానూరుల్ పరిశ్లిష్టి ఏర్పడ బాహుద్వితయంబు పార్శ్వఘటనా పశ్చాత్ ప్రసారంబు చొప్పడ చక్రాకృతి వాయుసూనుడు మహావాద్ధి ఉన్ముఖీకృన్మతన్ నడుమున్మూపులు వంచి గ్రీవము సమున్నత్యుజ్వలమై మొగంబుడు రాజోదయమట్లు కన్పటక జానూరుల్ పరిసృష్టి ఏర్పడ బాహుద్వితయంబు పార్శ్వఘటనా పశ్చాత్ ప్రసారంబు చొప్పడ చక్రాకృతి వాయుసూనుడు మహావార్ధ్యున్ముఖీకృన్మతిన్ ముదిహరివీరులంగని నమోవచనంబుగ నేను పోయి వచ్చెదా ధరణీతను జగని చెచ్చరవచ్చెదా లంకలేనిచో త్రిదివము పోయి చూచి అరుదించెదా లంకను పెళ్లగించి తెచ్చెదా దశకంఠు పాదములు చేతులు కట్టి ధరాజలేనిచో కంపిత సర్వభూమిధరకానన కందరమౌచు రామకార్యంపు మహాభరంబు తనయం సమునందున దాల్చినట్లు కుప్పింపగబోవు వేళ కనిపించెను మారుతి ఇంత బర్వు రూపింపగనున్నదంచనగా భీమభుజాంస వినత్యుదారతన్ తనకు చిన్నతనంబు నుండి సముద్యద్బుద్ధిలో సామ్యమాతనితో ఆ వినతాసతీసుతునితో తానట్టుగా బిట్టు చాచిన హస్తంబులతో సమున్నత గలశ్రీతో మరింతానుగా వినతాపుత్రుడటంచు నెంచుకొని వీరుండు భావంబునన్ ఇమ్ముగ మహేంద్రగిరి ప్రాణములు లేచనన బాహుణాలూరూగ్రమ్ముగ పెరుసననాకాశమునకు లేచే కపిరుషాకపి అంతర్ ఇచ్చటనున్న శైలమది ఇచ్చటనుండె మరిట్లు చూచినన్ వచ్చుచునుండె మిన్నగిరి పర్వతరాజము కామరూపమై అచ్చుపడన్ ద్విధాకృతి వియత్తున ఈ చనురూపమొక్కడై ఇచ్చటనున్నదొండను చులించిరి తత్క్షణమందు ఖేజరుల్ హరిలోకేశ్వరుడట్లు లేచి అవనీజానేకముల్ తోడరనరుగన్ మార్మొగముంచి చూడక అవనీజాన్వేషణార్థంగు నిర్భ
నిర్భరమౌనట్టి తిరస్కృతింబడి కుజవ్రాతంబు పాదోతి నిర్భరపాతంబున దూచెడు కుసుమనేత్రంబుల్ సముద్రాంబులై అత్తనవారుణారుణ నిభానన ధూనన మూర్తి దక్షిణాదిక్తట రాక్షసాపశతదేశ విదాహక రామచాప నిర్ముక్త శతగ్నిబాణమన రూక్ష వియత్ ప్రవిదారణ క్రియాశక్తము వాయుసూతి సహసా ప్లవమాన మహోగ్రవేగుడై అంత సమర్థుడైన కొడుకు అంబుజలోచను రామకార్య సంక్రాంత మనస్కుడౌచుదనగా పవమానుడు భీతిమాలి వృత్తాంతమిరింగి వచ్చునను ధైర్యముచే సుతుకౌగిలించుకుంచు అంతట వెనకకేగే ప్రమదాకృతి ఈలగు వేసి కొంచుగి స్తుత్యము నైగమార్థ పరిశుద్ధము తేజము సీత సుమకాపత్య నిబుండు రావణుడు వాయుతనూజుడు మత్స్యమై సదాగత్యుపమానమూర్తి కనగా పొలుపొందెను ఖేచరీ నరీ నృత్యదుదార నేత్రశఫరీ వియదర్ణవము ఈదుచుండగన్ సమీరిన్మహితున్ ప్లవంగపృతనాసాహున్ మహేంద్రాద్రిరాడ్భూమీజంబులు కుచ్చగుచ్చ వికిరత్ పుష్పప్రతనంబు ఆసీమాంతంబునను వ్రజించి మరలిన్ సీతాపరిష్టి క్రియోత్తామాశ్చర్య సముద్ర లంఘన నవోద్యత్ దేవతా సన్నిభున్ సమీరిన్ మహితున్ ప్లవంగపృతనాసాహున్ మహేంద్రాద్రిరాడ్భూమీజంగులు గుచ్చగుచ్చ వికిరత్ పుష్పప్రతానంబు ఆసీమాంతంబు అనురజించి మరలెన్ సీతాపరిష్టి క్రియోత్తామాశ్చర్య సముద్రలంఘన నవోద్యత్ దేవతా సన్నిభున్ జానుగ పుచ్చమన్న తెరచాప వియత్ పవమాన సంగ్రహస్థానముగగ ఊరువులు దారుణ బాహువులన్న తెట్లుగా పూనిక వాయుసూతి మినుపోయడునప్పుడు కానిపించే సింహాననమైన నావయుకడు ఆకాశమన్ నడి సంద్రమేగునాన్ కవ్వపు కొండయున్ తిరుగగా పెనుపామవు త్రాడు త్రిప్పగా అవ్వల నివ్వలన్ సురలు ఆశరులున్ చిలుకంగలికయే రివ్వను వాయుసూతి తొడరేగిన గాలుల చేత వార్తి క్రొంపువుల కోర్కి చెట్టు కలుముల్ కకించు తరంగధూతిచే అవిదిత పూర్వమైన ఒక అద్భుత గోళము వన్హి చంద్రమోర విముఖము ఆకాశంబున తురాపరివేగము అన్యగోళ కృష్టి విరహితోగ్రశక్తికము జిమ్మన పోయడునంచు అంజనీభవుగని వైదికర్షితతి భ్రాంతి వహించిరి జ్యోతిరాశయు అరయన్నేత్రమనోభికృష్టిక బలీయంబౌనతానుత్తరోత్తరమున్ రూపగిణ క్రియాశ్రయము అరయన్ నేత్రమనోభికృష్టిక బలీయంబౌనతానుత్తరోత్తరమున్ రూపగుణ క్రియాశ్రయము సౌందర్యంబు రూపాశ్రయంబు ఉరుదేహాంచితగాఢబంధకలితంబుప్పారు సౌందర్యభాస్వరుడం చెంచిరి ఉరుదేహాంచితగాఢబంధకలితంబుప్పారు సౌందర్యభాస్వరుడంచు ఎంచిరిలోన ఖేచర వృషస్యంతుల్ హనువంతుని పవమానాత్మజుడీ మహాత్ముడని సంభావింతురే కాని ఆ పవమానుండు మహోగ్రమూర్తి
భక్తి వివరింపన్ వేగవత్తను భగుడే పారి వార్ధ్య నిర్భరపయో భంగోర్మిమలామసతిదావర్తక దృశ్యమాన తిమిరాట్ సంతాన కైవర్తుడై. తెలుగువారి ఆత్మీయ వారధి. అక్షరాల కథ కార్యక్రమానికి శ్రోతలందరికీ పునఃస్వాగతం. ఇంతసేపటి నుంచి కల్పవృక్షంలోని విశ్వనాథ రామాయణ కల్పవృక్షంలోని పద్యాల్ని కీర్తిశేషుడు జువాడి గౌతమరావు గారు ఆలపించినప్పుడు రికార్డ్ చేసిన అద్భుతమైన సుందరకాండ నుంచి కొన్ని పద్యాలను మనం విన్నాం. ఆయన మొత్తం కల్పవృక్షాన్ని గానం చేసి రికార్డ్ చేశాం. అద్భుతమైనటువంటి స్వరంతో గొప్ప భావుకతతో ఆ పద్యాల్ని పఠించిన గౌతమరావు గారు ఆయన సోషలిస్ట్గా ఉన్నారు. ఎంతగా విశ్వనాథ గారి కల్పవృక్షాన్ని ప్రేమించినప్పటికీ ఆయన సాహిత్యం పట్ల, మనుషుల పట్ల, జీవితం పట్ల చాలా గంభీరంగా, చాలా హుందాగా, చాలా ప్రేమగా, ఆప్యాయంగా ఉన్నారు. అంతర్ముఖీనుడైన కారణంగా ఆయన ఎలాంటి ప్రచారానికి నోచుకోలేదు, ఎలాంటి ప్రచారాన్ని ఆశించలేదు. ప్రచారం పట్ల, తర్వాత గుంపు మనస్తత్వం పట్ల ఆయన కొంత వ్యతిరేకతతో ఉన్నారు. కానీ సాహిత్యం పట్ల, తెలంగాణ పట్ల, తెలంగాణ సాహిత్యం పట్ల, ఇక్కడి పద్యం పట్ల, అన్నిటి పట్ల కూడా చాలా చాలా భావుకతతో ఉన్నవారైనా ఆయన విశ్వనాథ పట్ల ఎంత ప్రేమగా ఉన్నారో, మనిషి పట్ల అంత గొప్పగా ఉండడం అనేది నాకు బాగా నచ్చిన విషయం. ఆయనకు భాష పైన, చరిత్ర పైన చాలా ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు ఉండేది. నిజానికి నిజాం కాలంలో తెలంగాణ తెలుగు పాడు కాలేదు అనేటువంటి ఒక అభిప్రాయంలో కూడా ఆయన ఉన్నారు. ఆయన శతకాలను అప్పగించేవారు. చాలా అద్భుతమైనటువంటి కృషి చేశారు ఆయన. గౌతమరావు గారు చదివిన ఈ అధ్యయనం చేసినటువంటి విశ్వనాథను, అట్లాగే ఆయన ఆలపించినటువంటి ఈ రామాయణ కల్పవృక్ష పద్యాల్ని మనం మళ్ళొకసారి ఎప్పుడైనా మళ్ళీ వినే అవకాశం ఉంటే తప్పకుండా ట్రై చేసుకుందాం. అద్భుతమైనటువంటి గౌతమరావు గారికి నివాళులు అర్పిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఇవాళ జువాడి గౌతమరావు గారికి మనసారా గౌరవంగా నివాళులు అర్పించుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఇక కవి సమయం తర్వాత ఇప్పుడు చివరగా మనం ఇంకొక కార్యక్రమాన్ని మనం చేసేది ఉంది. అది నివాళి కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 27 సుప్రసిద్ధ హిందీ దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ గారి వర్ధంతి. ఆ హృషికేశ్ ముఖర్జీ అనగానే ఖచ్చితంగా మనకి ఆనంద్ సినిమా గుర్తొస్తుంది, మిలీ సినిమా గుర్తొస్తుంది, అనురాగ్ సినిమా గుర్తొస్తుంది. అట్లా అనేకమైనటువంటి అద్భుతమైన సినిమాలు, ఒక దశాబ్దంన్నర పాటు అనేకమైన సినిమాలు, అటు ప్యారలల్ సినిమాకి, ఇటు కమర్షియల్ సినిమాకి మధ్యజాతంగా ఒక అద్భుతమైనటువంటి హ్యూమన్ టచ్ ఉన్నటువంటి సినిమాల్ని ఆయన తీశారు. ఆ హృషికేశ్ ముఖర్జీ గారు ఎడిటర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి డైరెక్టర్గా అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, జితేంద్ర, ధర్మేంద్ర ఇట్లా ఎంతో మంది సుప్రసిద్ధ దర్శకులతో, యాక్టర్స్తో ఆయన తన సినిమాలు తీశారు. దిలీప్ కుమార్తో కూడా ఆయన సినిమా తీశారు. చాలా గొప్పగా ఆయన ప్యారలల్ సినిమా పట్ల చాలా ఇష్టంగా ఉండేవాడు. ఈ రకంగా హృషికేశ్ ముఖర్జీ గారిని గుర్తు చేసుకుంటూ ఇవాళ మనం హృషికేశ్ ముఖర్జీ గారి గురించి 4 మాటలు మాట్లాడుకుంటూ ఇవాళ అక్షరాల తెర కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇప్పుడు చివరగా హృషికేశ్ ముఖర్జీ గారికి నివాళులు అర్పిస్తూ మనం ఈ కార్యక్రమాన్ని 80వ ఎపిసోడ్ని ముగించుకోబోతున్నాం. ఇప్పుడు హృషికేశ్ ముఖర్జీ గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. హిందీ సినిమా రంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. ఆయన మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన పెరిగింది కూడా మధ్యతరగతి కుటుంబాలు, స్నేహితుల మధ్యే. అందుకే ఆయన రూపొందించిన సినిమాలో మధ్యతరగతి మందహాసాలు, కోపాలు, సున్నిత అనుబంధాలు వెల్లివిరుస్తాయి. సున్నితమైన హాస్యంతో, సరళమైన చిత్రీకరణలతో ఆయన సినిమాలు ఒక తరాన్ని అలరించాయి. అత్యంత సాధారణమైన సినిమాలుగా కనిపించే ఆయన సినిమాల్లో ఆయన మానవ సంబంధాల్ని హృదయంగా ఆవిష్కరించారు. 1957 నుంచి ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం 2 దశాబ్దాల పాటు హిందీ సినిమా రంగంలో తనదైన ప్రత్యేక ముద్రను చాటిన ఒక హృదయం ఉన్న దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. అతి తక్కువ నిర్మాణ వ్యయంతో కుటుంబ జీవనం, మనుషుల మనస్తత్వాలు, వారి నడుమ నెలకొనే సంబంధాల ఆధారంగా ఆయన సినిమాలు రూపొందాయి. అవి ఒక కల్టీ సినిమాలుగా నిలిచిపోయాయి. ఒకవైపు వ్యాపార సినిమాలు, మరోవైపు కళాత్మక ఆర్ట్ సినిమాలు వస్తున్న కాలంలో హృషికేశ్ ముఖర్జీ మిడిల్ సినిమా
మధ్యవాద సినిమాలుగా అర్థవంతమైన సినిమాలు నిర్మించి తనదైన ఒక ఒరవడిని రూపొందించారు. సినిమా రంగంలో అందరి చేత హృషిదా అని ఆప్యాయంగా పిలువబడ్డ ఆయన ఎక్కడ ఆ సినిమాకు సంబంధించిన ఫార్మల్ ట్రైనింగ్ను పొందలేదు. అసలు సినిమాలకు రావాలనే కోరిక ఉన్నవాడు కాదు. ఆయన మొదట గణితము, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడుగా తన జీవితం ప్రారంభించారు. కానీ మనసులో ఎక్కడో కెమెరామెన్ కావాలనే ఒక కోరిక ఉండేదిట. మొదట ల్యాబ్లో సహాయకుడిగా పనిచేయమంటే చేరిపోయాడు. అయితే పువ్వు ఎక్కడున్నా పరిమళిస్తుందన్నట్టు హృషికేశ్ ముఖర్జీ సినిమా ఎడిటింగ్లో ఆసక్తి కనబరుస్తూ అప్పటి ఎడిటర్కి సహకరించడం మొదలుపెట్టాడు. ఆయన చూపిన ఉత్సాహము, ఇచ్చే సలహాలు చూసిన సుప్రసిద్ధ దర్శకుడు బిమల్ రాయ్ నీకు చేయగలననే విశ్వాసం ఉంటే తన సినిమాను ఎడిట్ చేయమన్నాడు. న్యూ థియేటర్స్ బిఎన్ సర్కార్ వద్ద అనుమతి తీసుకుని హృషికేశ్ ముఖర్జీ తన ఎడిటర్ క్యారియర్ను బిమల్ రాయ్ దగ్గర ప్రారంభం చేశాడు. అట్లా ఆయన మొదటి సినిమా తథాపి బెంగాల్లో ఆర్థికంగా విజయవంతమైంది. కానీ హృషికేశ్ ముఖర్జీ తన చదువును పూర్తి చేయాలనే ఒక ఆసక్తితో థియేటర్ నుంచి మళ్ళీ వెళ్ళిపోయాడు. కానీ బిమల్ రాయ్ తన టీంతో బాంబే వెళ్తూ వెళ్తూ హృషికేశ్ ముఖర్జీని తన వెంట బాంబేకి తీసుకెళ్లాడు. 1953లో హృషికేశ్ ముఖర్జీ బిమల్ రాయ్ తీసిన అత్యద్భుతమైన ఒక వాస్తవికమైన చిత్రంగా పేరు పొందినటువంటి ధోబిగా జమీన్కి, అట్లాగే ఒక కల్ట్ సినిమాగా మిగిలిన దేవదాస్ సినిమాకి తను ఎడిటింగ్ సేవలు అందించాడు. అట్లా బిమల్ రాయ్ సినిమాలకు మధుమతి దాకా పనిచేస్తూ ఉన్నాడు హృషికేశ్ ముఖర్జీ. మధుమతిలో హీరోగా పనిచేసిన దిలీప్ కుమార్ హృషికేశ్ ముఖర్జీలోని ప్రతిభను గమనించి సొంతంగా సినిమా డైరెక్ట్ చేయమని సూచించాడు, ఒప్పించాడు కూడా. మనిషి పుట్టుక, పెళ్లి, మరణాలను సబ్జెక్ట్గా తీసుకుని సినిమా తీయాలని దిలీప్ కుమార్ ప్రతిపాదించడంతో ఆ సబ్జెక్టు అంతా సినిమాకి సరిపోదని, ఆ సబ్జెక్టులతో తీసినటువంటి సినిమాకి నడవదని ముఖర్జీ అభిప్రాయపడ్డారు. కానీ దిలీప్ కుమార్ తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ నువ్వు స్క్రిప్ట్ రాసి దర్శకత్వం వహిస్తే తాను హీరోగా చేస్తానని అనడంతో ముసాఫిర్ రూపొందింది. 3 కథల సమాహారంగా రూపొందిన ముసాఫిర్ జాతీయ అవార్డును కూడా అందుకుంది. అట్లా దిలీప్ కుమార్తో ప్రారంభమైన హృషికేశ్ ముఖర్జీ దర్శకత్వ కెరీర్లో ఆనాటి స్టార్లు అనేక మందితో ఆలవోకగా సినిమాలు రూపొందించాడు. అశోక్ కుమార్, రాజ్ కపూర్, దిలీప్ కుమార్, బలరాజ్ సహాని, సునీల్ దత్, రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, అమోల్ పలేకర్ ఇట్లా అనేక మందితో ఆయన సినిమాలు రూపొందాయి. సెట్ మీద హృషికేశ్ ముఖర్జీ చాలా ఖచ్చితంగా ఉండేవాడు. నటులను సెట్స్ మీదకి వచ్చేంత వరకు ఆ రోజు తీసే సీన్ ఏంటో చెప్పేవాడు కాదుట. కథాకథనాలు ముందే తెలిసిపోతే నటుల్లో స్పాంటేనిటీ పోతుందని హృషిదా అభిప్రాయపడ్డారు. తన ఆలోచనలో ఒక పాత్ర రూపొందిన తర్వాత నటీనటులను వాటికి అనుకూలంగా మలుచుకోవడం నా పద్ధతి అంటుండేవారు ఆయన. అంతేకాదు తన పద్ధతితో అప్పటికి హిందీ సినిమాల్లో హీరో అంటే ఇట్లా ఉండాలన్న ఒక ఖచ్చితమైన సూత్రాల్ని మార్చి తిరగరాశాడు హృషికేశ్. సరికొత్త లక్షణాలతో హిందీ హీరోను రూపొందించినవాడు ఆయన. 1922 సెప్టెంబర్ 30న కలకత్తాలో జన్మించిన హృషికేశ్ ముఖర్జీ తన సినీ క్యారీర్ మొత్తం నవ్య సినిమా ఉద్యమానికి గొప్ప సానుకూలతతో ఉన్నాడు, సంఘీభావంతో ఉన్నాడు. సత్యజిత్ రే, రితిక్ ఘటక్ సినిమాలంటే ఆయన అమితంగా ఇష్టపడ్డాడు. పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్తో ఆయనకున్న మంచి సంబంధాలు ఉండేవి. అప్పుడు బాసు చటర్జీ, మణికౌల్ లాంటి దర్శకులకు ఆయన ఎంతో ప్రోత్సాహం అందించారు. మధుమంటి లాంటి సినిమాల్లో రితిక్ ఘటక్తో కలిసి పనిచేయడంతో పాటు ఘటక్ రూపొందించిన జుక్తి తక్కువ అప్పు పావర్ బెంగాలీ సినిమాకి, మణికౌల్ తీసిన ఉడ్తా ఆద్మీకి, సయీద్ అఖ్తర్ మీర్జా తీసిన అరవింద్ దేశాయ్కి, అజీబ్ దాస్తాన్ లాంటి సినిమాలకి ఆర్థిక సహాయం అందించడంలో హృషికేశ్ ముఖర్జీ పాత్ర చాలా గొప్పది. ఆయన జాతీయ ఫిల్మ్ సెన్సార్ బోర్డు చైర్మన్ గాను, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గాను కూడా పనిచేశారు. 1957లో ముసాఫిర్తో ప్రారంభమైన ఆయన సినీ ప్రస్థానం 1998 దాకా కొనసాగింది. 7 జాతీయ అవార్డులు, 1999లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. 2001లో పద్మవిభూషణ్,
ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. ఆయన తీసిన అనురాధ బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవానికి నామినేట్ అయింది. అంతేకాదు హమ్ హిందుస్థానీ, తలాష్, ధూప్ ఛావ్, రిష్టే, ఉజాలా కి ఔర్, అగర్ ఐసా హోతే లాంటి టీవీ సీరియల్స్ కూడా ఆయన అనేక ఎపిసోడ్లు నిర్మించాడు. హృషికేశ్ ముఖర్జీ ఆగస్టు 27, 2006లో తీవ్రమైన అనారోగ్యంతో బాంబేలోని లీలావతి హాస్పిటల్లో మరణించారు. కలకత్తా నుంచి బాంబే వచ్చి తనదైన ఒక ఒరవడిని ఏర్పరిచి పెద్ద వ్యాపార హీరోలతో సున్నితమైన సాధారణమైన పాత్రలను ధరింపజేసి హిందీ హీరో లక్షణాలను తిరగరాసిన మంచి దర్శకుడు హృషికేశ్ ముఖర్జీ. 50 ఏళ్ల నుంచి ఆయన నిర్మించినటువంటి అనేక సినిమాలు ఇవాళకి చాలా హాయిగా ఫీల్ గుడ్ మూవీ లాగా మనల్ని ప్రేక్షకుల్ని ఆకర్షిస్తాయి. ఆయన తీసిన సినిమాల్లోంచి కొన్ని సినిమాల గురించి ప్రస్తావించదలుచుకుంటే ముఖ్యంగా ఆనంద్, మరణం ఒక క్షణం, నా తీవ్రమైన వ్యాధితో ఎప్పుడో 6 నెలలకు వచ్చే ఆ క్షణం గురించి వ్యాకులపడి ఈ 6 నెలలలో జీవించనున్న వేలాది లక్షలాది క్షణాల సంగతిని మర్చిపోవడం సమంజసం కాదు. జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సలా మై హీ నహీ అంటూ జీవితాన్ని ఆనందంగా జీవించడమే ముఖ్యం కాదు. అంతేకాదు తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంతోషంగా ఉంచడమే అసలైన జీవితం అన్న అంశాన్ని గొప్పగా ఆవిష్కరించిన సినిమా ఆనంద్. బడబడా మాట్లాడుతూ సాగే ఆనంద్ ఒక పక్క, అంతర్ముఖుడైన డాక్టర్ భాస్కర్ మరో పక్క. ఆ ఇద్దరి మధ్య సాగే కథే ఆనంద్. తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న ఆనంద్ సరదాగా బతకడానికి ఇష్టపడతాడు. గంభీరంగా ఉండే భాస్కర్ ఆనంద్ ప్రతి క్షణం నియంత్రించే ప్రయత్నం చేస్తూ విఫలం చెందుతూ ఉంటాడు. రాజేష్ ఖన్నా పోషించిన ఆనంద్ పాత్ర హిందీ సినిమాల్లో ఎన్నదగిన పాత్రగా చెప్పుకోవచ్చు. ఆ సినిమా నిర్మించాలని తన మిత్రుడు రాజ్ కపూర్ అనారోగ్యం పాలైనప్పుడు తట్టుకోలేక రూపొందిందని హృషికేశ్ ముఖర్జీ చెప్పుకున్నాడు. సత్యకామ్, దేశ విభజన తర్వాతి కాలం నాటి కథ ఇది. నిజాయితీపరుడైన సత్యప్రియ ఆచార్య జీవిత చిత్రం ఇది. అవినీతికి వ్యతిరేకంగా నిలబడ్డ సత్యప్రియ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, తక్కువ కులం అమ్మాయిని పెళ్లాడినందుకు ఎవరూ అంగీకరించని స్థితి, అతని అకాల మరణం, మొత్తం సినిమా స్వాతంత్రానంతర భారతదేశ దృశ్యాన్ని మనకు అద్దంలో చూపిస్తుంది. హీరో ధర్మేంద్ర చలనచిత్ర జీవితంలో గొప్ప సినిమాగా సత్యకామ్ నిలిచిపోయింది. అది జాతీయ అవార్డును కూడా అందుకుంది. అనారి, చిత్రమైన పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన ఒక అమాయకుడు కథ ఇది. ప్రధాన పాత్రధారి రాజ్ కపూర్లో కనిపించే అమాయకత్వంతో పాటు ఆయనకి నూతనకు నడుమ కుదిరిన కెమిస్ట్రీ ఈ సినిమాకి గొప్ప ప్రేరణ. అనురాధ, గాయకురాలు కావాలని కలలుగనే ఒక అందమైన అమ్మాయి సేవాతత్పరుడైన ఒక డాక్టర్ని పెళ్లాడి ఆయనతో పాటు సేవలో నిమగ్నమైపోతుంది. కానీ తాను తన భవిష్యత్తును నిర్ణయించుకునే స్థితి మరోసారి వస్తుంది. ఆ సంక్షోభమే ఈ సినిమా. బల్లా సహాని, లీలానాయుడుల గొప్ప నటనతో అనురాధ అజరామరమైన సినిమాగా నిలిచిపోయింది. ఖూబ్సూరత్, అందమైన రేఖ అభినయం, గుల్జార్ అందమైన సంభాషణలు, మంచి హాస్యంతో కూడిన ఖూబ్సూరత్ సున్నిత హాస్యం గొప్పగా పండి ఆద్యంతం అలరిస్తుంది. కథ సాగిన రీతి కూడా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అభిమాన్, గాయకులైన ఒక జంట చుట్టూ సాగే ఈ సినిమా మనుషుల్లో ఉండే ప్రతిభ, దాని పర్యవసానంగా పెళ్లిబుకే ఈర్ష్య, అసూయాల ఫలితాలు, ధ్వంసమయ్యే అనుబంధాలు మంచి సంగీత నేపథ్యంలో ఆవిష్కృతమవుతాయి. గాయకుడైన సుధీర్ ఓ పల్లెలో పాటలు పాడే అమ్మాయిని పెళ్లాడి పట్నం తీసుకువస్తాడు. ఆమె పాడడం మొదలుపెట్టిన తర్వాత ఆమె ప్రతిభకు ప్రజల్లో విశేషమైన ఆదరణ లభిస్తుంది. దాంతో సుధీర్లో అసూయత, అస్థిరత పెరిగి వారి దాంపత్య జీవితానికి విఘ్నం కలుగుతుంది. ఫలితంగా ఆమె మానసిక స్థిరత్వం కోల్పోతుంది. ఆద్యంతరం టచ్చింగ్గా సాగే అభిమాన్ మంచి పాటలు, గొప్ప మాటలతో సాగుతుంది. చిత్రంలో అమితాబ్, జయాబహాదురిలో ప్రధాన పాత్రలు. వారి నటన అత్యంత సహజంగా ఉండి హృషికేశ్ ముఖర్జీ ముద్ర ఆద్యంతం కనిపిస్తూ ఉంటుంది. గోల్మాల్, నేటికి కూడా హిందీ సినిమా రంగంలో వచ్చిన ఒక గొప్ప అద్భుతమైన కామెడీ స్క్రీన్ ప్లే కలిగిన సినిమాగా పేరు తెచ్చుకుంది గోల్మాల్. కామికల్ క్లాసిక్గా హిందీ హిస్టరీలో చెప్పుకోవచ్చు. చుప్కే చుప్కే, హిందీ సినిమాలో కుటుంబ హాస్య చిత్రాల ఒరవడికి పాదులు వేసిన సినిమా చుప్కే చుప్కే. ఆద్యంతం రిఫ్రెషింగ్గా ఉండి అలరిస్తుంది, చిరకాలం గుర్తుండిపోతుంది.
ఇంకా హృషికేశ్ ముఖర్జీ మిలి, గుడ్డి, నమక్ హరాం, అనుపమ లాంటి సినిమాలు రూపొందించాడు ఆయన. ఈ సినిమాలన్నీ ఆయనలోని భావుకతకు, చలనచిత్ర ప్రతిభకు నిదర్శనంగా నిలిచిపోతాయి. ఒక మధ్యవాద సినిమాగా ఒక ఫీల్ గుడ్ మూవీస్ ని నిర్మించి భారతీయ హిందీ చలనచిత్ర చరిత్రలో అజరామరమైనటువంటి పేరు సాధించుకున్నవాడు హృషికేశ్ ముఖర్జీ.